హాయ్ గైస్, వెల్కమ్ టు యోగా సినిమాటిక్ వర్స్. నేనే మీ యుగి. మీ విజయ్. అండ్ ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ వచ్చేసి బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఇన్ లాస్ట్ డెకేడ్. సో ప్రతి యాక్టర్కి ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో లాస్ట్ డెకేడ్లో వాళ్ళు డెలివర్ చేసిన బెస్ట్ ఐకానిక్ రోల్ నుంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏది అని మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. అర్జున్ రెడ్డి. అర్జున్ రెడ్డి ఎందుకంటే నీకు అందులో విజయ్ దేవరకొండ ఫిల్మోగ్రఫీ చూసుకుంటే అందులో ఒక్క దాంట్లో నీకు అర్జున్ రెడ్డి కనిపిస్తాడు. మిగతా అన్ని ఫిలిమ్స్లో నువ్వు చూసుకుంటే గీత గోవిందంలో చూసుకున్న విజయ్ దేవరకొండ స్లాంగ్ సంథింగ్ విజయ్ దేవరకొండ ఉంటుంది. బట్ అర్జున్ రెడ్డిలో నీకు ప్యూర్ అర్జున్ రెడ్డిని చూసిన ఫీల్ వస్తుంది. పైగా నీకు అందులో నథింగ్ లైక్ ఏ యాక్టింగ్లా కనిపించదు. ఇఫ్ హీఈస్ ఏ క్యారెక్టర్, ఐ మీన్ రియల్ లైఫ్లో ఈ క్యారెక్టర్ నిజంగా ఉందేమో అని నీకు ఫీల్ అవుతుంది ఆ సినిమా చూసినప్పుడు. అఫ్ కోర్స్ ప్రీతి ఎవ్రీథింగ్ సందీప్ రెడ్డి వంగ డిడ్ ఏ బెస్ట్ వర్క్. బట్ ఏంటంటే అర్జున్ రెడ్డి అనేది సినిమాటిక్ మాస్టర్ పీస్. ఎందుకంటే నీకు అది మొత్తం రియలిస్టిక్గా ఉంటుంది. నో సెట్స్, నో సీజీఐ, నో బ్లా బ్లా బ్లా. నీకు ఒక ప్యూర్ ఫ్లూయెంట్ లవ్ స్టోరీని తీశారు కాబట్టి అందులో క్యారెక్టర్స్ కూడా నీకు ప్యూర్ ఫ్లూయెంట్గానే ఉండాలి, లేకపోతే సినిమా నీకు పండదు. అలాంటి రేంజ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు కాబట్టి ఇట్స్ ఎ బెస్ట్ ఇన్ విజయ్ దేవరకొండస్ కెరియర్ టిల్ నౌ. నా ప్రకారంగా అర్జున్ రెడ్డి ఎందుకు విజయ్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో బెస్ట్ అంటే, అర్జున్ రెడ్డి ఇస్ అ ఫిలిం దట్ మేడ్ విజయ్ దేవరకొండ ఎ స్టార్. అండ్ సెకండ్ థింగ్, తను ఎక్స్పెషల్లీ ఒక పర్టికులర్ సీన్లో క్లైమాక్స్ పోర్షన్ ఎక్స్పెషల్లీ ద వే అపాలజైస్ టు ప్రీతి. సో దట్ ఈస్ అన్ వెరీ కన్విక్షనల్ సీన్ నా దృష్టిలో. సో ఆ సీన్లో తన పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. అమ్మాయి అడుగుతుంది, చాలా అమ్మాయి ఏమడుతుంది అంటే, ఇప్పుడు వీడి బిడ్డకి తండ్రి ఎవరని చూపించమంటావు అంటే నన్ను చూపి అంటాడు. అంటే ఎంత కన్విక్షన్తో చెప్పాడు రా వీడు అని అలా అనిపించింది నాకు. సో ఆ టైంలో దట్ వాస్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్, వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ ద లాస్ట్ డెకేడ్. సైనింగ్ ఆఫ్ విజయ్ అండ్ యుగి ఫ్రమ్ యోగా సినిమాటిక్ యూనివర్స్. థ్యాంక్ యూ. యా.